అంతమును లేనివాడువు, అద్విజుడు నిరుపమానుడు. నీ ప్రమాణమెవ్వరను ఎరుంగనేరడు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడువు. నీవు అపరిమితుడు, గంభీరుడు, ఊహాతీతుడు, భావనాతీతుడు, శాశ్వతుడు, నాశము లేనివాడు. నీవు అవిభాజ్యుడు, దివిశఠుడితో కాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడు నుంటివి, నీవు ఎల్లప్పుడు నున్నావు, నీవు ఎల్లప్పుడు నుండువు, నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవల ఉందువు. నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు, నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందు ఉన్నావు, అన్ని భూమికలకు అతీతుడు. నీవు భూలోకములో ఉన్నావు, భూలోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అఘోషుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభుడవు, అందరి మనసులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానవి, త్రికాల వేదవి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకుడవు, నీవు ఆత్మల కల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడువు, సర్వోన్నతుడు. నీవు ప్రభుడువు, పరమేశ్వరుడువు. నీవు పరుడువు, పరాత్పరుడువు. నీవు పరబ్రహ్మవు. అల్లా, ఇలాహే, ఐదాన్, అహూర్ మజదా, ప్రీతముడైన భగవంతుడు. నీవు ఈజద్దనబడు ఏకైక పూజ్యుడవు. అవతార్ మెహర్ బాబా की जय। ఓం పరబ్రహ్మ పరమాత్మ is done. La ilaha illallah. O God, Father in heaven, we repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, and for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కి జై। ప్రీతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించుటకును ఎంతో అధికముగా ఇంకను అధికముగా నీతో ఐక్యం పొందగల అర్హత సంపాదించినంత వరకును మా అందరికీ తోడ్పడము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు వీడకుండని విధముగా మాకందరికీ సహాయం చేయము. అవతార్ మెహర్ బాబా కి జై। Beloved God, help us all to love you more and still and more and become worthy of union with you, and help us all to hold fast Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. జై బాబా. జై బాబా. సౌజన్య, వెంకట్రావు గారు, సాగర్ లక్ష్మి గారు, అందరికీ జై బాబా అండి. చాలా చక్కగా ప్రార్థన చేశారు. ఇప్పుడు నమో మెహర్ బాబా ఒక్క నిమిషం అండి. జై బాబా వినిపిస్తోందా? నాగమణి గారు వినిపిస్తుందండి, వినిపిస్తుంది. మీరు పాడండి. జై బాబా. ఎం నాగమణి గారు. జై బాబా.
अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धारा सकल चराचर जगदोद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा। महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भवभय भंजन परम पावन भवभय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार नमो देव देवा। అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టినో సంగి దివ్య విజ్ఞాన దృష్టినో సంగి హర్షడ్వర్గము అంతరింపగా హర్షడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బను గ్రహింపుము అవ్యయ మోక్షం బను గ్రహింపుము। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా నాగమణి గారు చాలా చక్కగా ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. జై బాబా ధన్యవాదాలు మీకు. ఇప్పుడు సౌజన్య ఒక పాట పాడాలి. జై బాబా సౌజన్య అంటే మాలతి గారు జాయిన్ అవ్వలేదు. సౌజన్య తర్వాత మెహర్ శాంతి రెడీగా ఉండాలి. శాంతి కూడా జాయిన్ అవ్వలేదు. సాగర్ లక్ష్మి గారు సౌజన్య తర్వాత. జై బాబా సౌజన్య. సౌజన్య జై బాబా. జయంతి వినిపిస్తుందా? జయంతి జై బాబా. జయంతి మ్యూట్ లో ఉన్నావు. జయంతి జై బాబా. హలో జై బాబా. జయంతి జై బాబా వినిపిస్తుందా ఎవరికైనా? జై బాబా వినిపిస్తుందండి. జయంతి మ్యూట్ లో ఉన్న అన్మ్యూట్ చేసి పాడమను సౌజన్యని. జయంతి ఓకే. జయంతి కాల్ కనెక్ట్ అవుతున్నట్లేదు. సాగర్ లక్ష్మి గారు మీరు పాడండి. అవతార్ మెహర్ బాబా కి జై బాబా. పాడండి. మెహరబాదు కొండపై శయనించిన మెహరుబా అంజలి కొనుమా అవతార పురుష మెహరబాదు కొండపై ధవళ కాంతులు వెదజల్లే నీ సమాధి శిఖరముగాంచిన వెలుగుకును ఎల్లమునందు ప్రేమధారలు మెహరబాదు కొండపై శయనించిన మెహరుబా అంజలి కొనుమా అవతార పురుష
బాదుకొండపై నీ దర్శన ద్వారము చెంత నిమిషమైన నిలచిన చాలు ఆధ్యాత్మిక ఆనందమునే అనుభవింతునా మదిలో బాదుకొండపై చేయనించిన మేరుగా అంజలి కొనుమా అవతార పురుష బాదుకొండపై నీ నామస్మరణ నీ దరికి చేరవచ్చే రాజుకైనా పేదకైనా మార్గమొక్కటే బాదుకొండపై శయనించిన మేరుగా అంజలి కొనుమా అవతార పురుష బాదుకొండపై ప్రేమికుడను నేనైనా మూడవు నీవేనయ్యా నేను నీవు ఏకమైతే ఒక్కటేనయా బాదుకొండపై శయనించిన మేరుబా అంజలి కొనుమా అవతార పురుష బాదుకొండపై నీవున్నది శిఖరము పైన నేలములో చేయూత నిలిచినను నీ దరిదీర్చుకోవాలా బాదుకొండపై శయనించిన మేరుబా అంజలి కొనుమా అవతార పురుష బాదుకొండపై అవతార్ మెహర్ బాబాకి జై బాబా. జై బాబా. జై బాబా ఆంటీ, చాలా చక్కగా పాడారు, మంచి పాటను వినిపించారు. ధన్యవాదాలండి జై బాబా. అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు. జై బాబా. ఇప్పుడు సౌజన్య జై బాబా, సౌజన్య పాడాలి, పాడాలి. జై బాబా. అవతార్ బాబా నిధి నీవయ్యా నీ సన్నిధి మేమయ్యా నీవున్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం మా ప్రేమాలయం పెన్నిధి నీవయ్యా నీ సన్నిధి మేమయ్యా నీవున్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం మా ప్రేమాలయం అన్ని రూపములు నీవయ్యా ఆది అంతములు లేవయ్యా ఆది పురుషుడవు నీవయ్యా అవతరించితివి నీవయ్యా అన్ని రూపములు నీవయ్యా ఆది అంతములు లేవయ్యా ఆది పురుషుడవు నీవయ్యా అవతరించితివి నీవయ్యా దృశ్యమంతయు నీవే ఈ విశ్వమంతయు నీవే బాబా దృశ్యమంతయు నీవే ఈ విశ్వం జై జై బాబా మెహర్ బాబా జై జై బాబా జై మెహర్ బాబా జై బాబా మెహర్ బాబా జై జై బాబా జై మెహర్ బాబా పెన్నిధి నీవయ్యా నీ సన్నిధి మేమయ్యా నీవున్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం మా ప్రేమాలయం శ్రీరాముడవు నీవయ్యా శ్రీకృష్ణుడవు నీవయ్యా అల్లావు నీవయ్యా యేసు క్రీస్తు నీవయ్యా
శ్రీరాముడవు నీవయ్యా, శ్రీకృష్ణుడవు నీవయ్యా, అల్లావు నీవయ్యా, యేసుక్రీస్తువు నీవయ్యా. ఈ యుగమందున నీవు శ్రీ మెహర్ బాబాగా వెలసావు. ఈ యుగమందున నీవు శ్రీ మెహర్ బాబాగా వెలసావు. జై జై బాబా మెహర్ బాబా, జై జై బాబా, జై మెహర్ బాబా. జై జై బాబా మెహర్ బాబా, జై జై బాబా, జై మెహర్ బాబా. పెన్నిధి నీవయ్యా, నీ సన్నిధి మేమయ్యా, నీవున్న నిలయం దేవాలయం, మా ప్రేమాలయం. ఎన్నో జన్మలు ఎత్తాను, ఎన్నో నోములు నోచాను, ఎన్నో పూజలు చేశాను, నేను దేవునికి తెలుసుకున్నాను. ఎన్నో జన్మలు ఎత్తాను, ఎన్నో నోములు నోచాను, ఎన్నో పూజలు చేశాను, నేను దేవునిగా తెలుసుకున్నాను. జన్మిక వలదని తలచి నీ చెంతకు చేరితి వలచి, బాబా జన్మిక వలదని తలచి నీ చెంతకు చేరితి వలచి. జై జై బాబా మెహర్ బాబా, జై జై బాబా, జై మెహర్ బాబా, జై బాబా మెహర్ బాబా, జై జై బాబా, జై మెహర్ బాబా. పెన్నిధి నీవయ్యా, నీ సన్నిధి మేమయ్యా, నీవున్న నిలయం దేవాలయం, మా ప్రేమాలయం, మా ప్రేమాలయం. మెహర్ బాబా की జై. జై బాబా సౌజన్య, మంచి పాటని పాడావు, కానీ వాయిస్ చాలా సార్లు బ్రేక్ అయింది. జై బాబా, ధన్యవాదాలు, మంచి పాటను అందించావు. ఇప్పుడు శాంతి ఒక పాట పాడాలి. నెక్స్ట్ రమణమ్మ ఆంటీ రెడీగా ఉండాలి. జై బాబా. శాంతి జై బాబా. జై బాబా. జై బాబా. నెక్స్ట్ రమణమ్మ ఆంటీ తర్వాత శ్రీనివాస్ గారు ప్రశ్నలకి రెడీగా ఉండాలి. జై బాబా అండి. శ్రీనివాస్ గారు జై బాబా అండి. జై బాబా వాణి గారు రెడీ అండి. జై బాబా. ఓకే, నెక్స్ట్ వాళ్ళిద్దరు సాంగ్స్ అయ్యాక మీరు చెప్పండి. జై బాబా. శాంతి పాడు. జై బాబా. జై బాబా అండి, అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు, సర్వలోకారాధ్య శక్తి స్వరూపాలు. ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు, సర్వలోకారాధ్య శక్తి స్వరూపాలు. ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు, ముక్తి సోపానాలు. బ్రహ్మాండముల నేలు తేజస్వరూపాలు, బ్రహ్మాండ నాయకుని శ్రీచరణ కమలాలు. బ్రహ్మాండముల నేలు తేజస్వరూపాలు, బ్రహ్మాండ నాయకుని శ్రీచరణ కమలాలు. శివ బ్రహ్మ కేశవుల త్రిగుణ స్వరూపాలు, శివ బ్రహ్మ కేశవుల త్రిగుణ స్వరూపాలు. సర్వార్థ సకలార్థ సాధనా మార్గములు, ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు, సర్వలోకారాధ్య శక్తి స్వరూపాలు. ప్రియ
ముక్తి సోపానాలు ముక్తి సోపానాలు ఆరాధనే అవని అంతరించిన వేళ అజ్ఞాన తిమిరాలు ఆవహించిన వేళ ఆరాధనే అవని అంతరించిన వేళ అజ్ఞాన తిమిరాలు ఆవహించిన వేళ సద్గురులే పాహియని శరణు జొచ్చిన వేళ సద్గురులే పాహియని శరణు జొచ్చిన వేళ సర్వలోకాలేల సంభవించే సిరులు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు సర్వలోకారాధ్య శక్తి స్వరూపాలు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు ముక్తి సోపానాలు సంగీత సాధకుల నాద స్వరూపాలు సాహిత్య సేవకుల వాంగ్మయ స్వరూపాలు సంగీత సాధకుల నాద స్వరూపాలు సాహిత్య సేవకుల వాంగ్మయ స్వరూపాలు నాట్యాభిలాషులకు నటరాజ రూపాలు నాట్యాభిలాషులకు నటరాజ రూపాలు ప్రేమ కోరే ప్రియుల ప్రేమ స్వరూపాలు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు సర్వలోకారాధ్య శక్తి స్వరూపాలు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు ముక్తి సోపానాలు ప్రాప్తిమయ జీవులకు మేల్కొల్పు గీతాలు సత్య సాధకుల కవి సౌభాగ్య రూపాలు ప్రాంతిమయ జీవులకు మేల్కొల్పు గీతాలు సత్య సాధకుల కవి సౌభాగ్య రూపాలు కామితములీడేర్చు కమలాక్షు పాదాలు కామితములీడేర్చు కమలాక్షు పాదాలు మిహిరు శ్రీ రచనలకు బీజాక్షరాలు మిహిరు శ్రీ రచనలకు బీజాక్షరాలు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు సర్వలోకారాధ్య శక్తి స్వరూపాలు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు ముక్తి సోపానాలు అవతార్ మెహర్ బాబా की జై జై బాబా కా జై బాబా శాంతి, చాలా చక్కగా మంచి పాటను వినిపించావు. ధన్యవాదాలు శాంతి. జై బాబా. ఇప్పుడు రాణమ్మ గారు ఒక పాట పాడాలి. శ్రీనివాస్ గారు రెడీగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై.
మెహరు బాబాయే మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలెనుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబాయే మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలెనుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో తరుగరాని తపనలన్నీ తరుగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో మెహరు బాబాయే మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలెనుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కన్నా స్మరణ కన్నా కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీపైన నా ప్రేమ మెహరు బాబాయే మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలెనుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాననే రాక ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాననే రాక అగోచరుడైన నిన్ను కొలచే అగోచరుడైన నిన్ను కొలచే రామచంద్రుండనే కనుమా మెహరు బాబాయే మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలెనుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే అవతార్ మెహర్ బాబా की జై జై బాబా బాబా ఆంటీ జై మంచి బాబా పాటలు చాలా చక్కగా పాడి వినిపించారు. ధన్యవాదాలు ఆంటీ. జై బాబా. జై ఇప్పుడు బాబా శ్రీనివాస్ జై బాబా ఆంటీ. శ్రీనివాస్ గారు క్వశ్చన్స్ చెప్పండి. నెక్స్ట్ మండవిల్లి వాణి గారు రెడీగా ఉండాలి. జై బాబా. శ్రీనివాస్ గారు జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. వాణి గారు ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ చెప్పొచ్చు నేను? రెండే చెప్పండి. రెండే కదా, ఓకే. ఇప్పుడు ఇది ఈ రోజు నేను అడగబోతున్న ఈ రోజు నేను అడగబోయే క్వశ్చన్స్ అన్ని కూడా ఈ ఆర్టికల్స్ అనే బుక్ లోంచి అండి. ఇది ఈ ఆర్టికల్స్ బేస్డ్ ఆన్ డిస్కోర్స్ ఆఫ్ అవతార్ మెహర్ బాబా. బాబా డిస్కోర్సెస్ ని ఆ సినాప్సిస్ అంతా కూడా ఒక ఆర్టికల్స్ అనే ఒక బుక్ లో వాళ్ళు పబ్లిష్ చేశారు. సో ఆ బుక్ లోంచి అడుగుతున్నాను క్వశ్చన్స్ ఇప్పుడు. ఆ బుక్ ఇది కవర్ పేజ్ కూడా నేను తర్వాత ఫోటో నేను పెడతానండి గ్రూప్ లో. సో అంటే చూడటానికి ఈజీగా ఉంటుంది రిఫర్ చేయాలంటే. ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్ అండి. 1918లో మొదటి ప్రపంచ బుక్ పేరు ఒకసారి 1900 ఇది ఆర్టికల్స్ అండి. బుక్ పేరు ఆర్టికల్స్ బ్రాకెట్స్ లో బేస్డ్ ఆన్ డిస్కోర్సెస్ ఆఫ్ అవతార్ మెహర్ బాబా. సరే సరే. ఆర్టికల్స్ బేస్డ్ ఆన్ డిస్కోర్సెస్ ఆఫ్ అవతార్ మెహర్ బాబా. ఇది ఢిల్లీ సెంటర్ వాళ్ళది ఈ బుక్ కూడా. సో ఫస్ట్ క్వశ్చన్ ఈ రోజుది. 1918లో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మెహరాబాద్ ప్రాంతాన్ని కొన్నది ఎవరు? అది ఏ పద్ధతి ద్వారా కొనబడింది?
అంటే అంతకు ముందంతా ఇది మిలిటరీ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు కదా ఆ ఏరియా అంతా కూడా. సో దాన్ని 1918లో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ళు అది కొన్నారట ఎవరు. అది కొని తర్వాత మళ్ళీ ట్రస్ట్ కి ఇవ్వటం జరిగింది. సో అది కొన్నది ఎవరు ఫస్ట్, అది ఏ పద్ధతి ద్వారా కొనబడింది, ఇది ప్రశ్న అండి. మళ్ళీ ప్రశ్న ఒక్కసారి. 1918లో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మెహరాబాద్ ప్రాంతాన్ని కొన్నది ఎవరు, అది ఏ పద్ధతి ద్వారా కొనబడింది? 2 మార్క్స్ ప్రశ్న ఇది. కొన్నది ఎవరో చెప్తే 1 మార్క్, అది ఎట్లా కొన్నారు అనేది చెప్తే ఇంకొక మార్క్, మొత్తం 2 మార్క్స్. ప్రశ్న మళ్ళీ ఒకసారి. 1918లో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మెహరాబాద్ ప్రాంతాన్ని కొన్నది ఎవరు, అది ఏ పద్ధతి ద్వారా కొనబడింది? ఇది ప్రశ్న, మొదటి ప్రశ్న. తర్వాత రెండో ప్రశ్న. మెహరాబాద్ ఒక పవిత్ర యాత్రాస్థలం కాబోవునని ముందే ఊహించి తన సమాధిని అక్కడ నిర్మింపజేసుకున్న సాధువు పేరు ఏమిటి? మెహరాబాద్ ఒక పవిత్ర యాత్రాస్థలం కాబోవునని ముందే ఊహించి తన సమాధిని అక్కడ నిర్మింపజేసుకున్న సాధువు పేరు ఏమిటి? ఇది 1 మార్క్ ప్రశ్న. జస్ట్ ఆ పేరు ఒకటి రాస్తే చాలు దీనికి. రెండో ప్రశ్న మళ్ళీ ఒకసారి. మెహరాబాద్ ఒక పవిత్ర యాత్రాస్థలం కాబోవునని ముందే ఊహించి తన సమాధిని అక్కడ నిర్మింపజేసుకున్న సాధువు పేరు ఏమిటి? ఇంకొకసారి ప్రశ్న. మెహరాబాద్ ఒక పవిత్ర యాత్రాస్థలం కాబోవునని ముందే ఊహించి తన సమాధిని అక్కడ నిర్మింపజేసుకున్న సాధువు పేరు ఏమిటి? జయబాబా అండి. అందరూ రాసుకున్నారు కదండి 2 క్వశ్చన్స్. ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ చెప్తాను. ఓకే, అంటే ఇది యాక్చువల్గా ఇది ఇంగ్లీష్ బుక్. అది నేను ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించి రాస్తున్నాను. ఏమన్నా 1-2 దోషాలు ఉంటే కనుక అది కొంచెం, అంటే ప్రశ్న అయితే నేను జస్ట్ కరెక్ట్ గానే ఇస్తున్నానేమో అని అనుకుంటున్నాను. ఏమన్నా తప్పులు ఉంటే చూడండి అది. సో అందరు రాసుకున్నారు కదండి. జయబాబా. వాణి గారు ఓవర్ టు యూ అండి. జయబాబా. జయబాబా అండి. జయబాబా. ఇప్పుడు మండవిల్ వాణి గారు జయబాబా అండి. నెక్స్ట్ జయంతి రెడీగా ఉండాలి. జయబాబా పాడండి. నెక్స్ట్ జయంతి రెడీగా ఉండాలి. జయబాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార స్వరూపుడండి మన మెహరు, అందరును చేరరండి అర్చనకు. అవతార స్వరూపుడండి మన మెహరు, అందరును చేరరండి అర్చనకు. అవతార స్వరూపుడండి. ఎందరో దేవునిగా నెరిగిరీతని, ఎందరో హృదయంలో నిల్పిరీతని, ఎందరో దేవునిగా ఎరిగిరీతని, ఎందరో హృదయంలో నిల్పిరీతని, ఎందరికో ప్రేమ గుణము ఎదను నింపెను, ఎందరికో ప్రేమ గుణము ఎదను నింపెను, ఎందరో పాపులని తడు రక్షించెను. అవతార స్వరూపుడండి మన మెహరు, అందరును చేరరండి అర్చనకు. అవతార స్వరూపుడండి. పంచ సద్గురువులితని ప్రస్తుతించిరి, పరమాత్మ ఈతడని ప్రకటించిరి. పంచ సద్గురువులితని ప్రస్తుతించిరి, పరమాత్మ ఈతడని ప్రకటించిరి. సంచిత కర్మలని తడు శమించును, సంచిత కర్మలని తడు శమించును. సంతసమునని తని మీరు సేవింపుడు.
అవతార స్వరూపుడండి మన మెహరు. అందరును చేరరండి అర్చనకు, అవతార స్వరూపుడండి. బోధ చేయుటకితడు భువికి రాలేదు, బోధలు తొల్లిటి వెన్నియొకలవు. బోధ చేయుటకితడు భువికి రాలేదు, బోధలు తొల్లిటి వెన్నియొకలవు. మేధతో నీతని తెలియజాలము, మేధతో నీతని తెలియజాలము. మేలు కల్పుటకీతడు అవతరించెను, అవతార స్వరూపుడండి మన మెహరు. అందరును చేరరండి అర్చనకు, అవతార స్వరూపుడండి. చింతల వంతల చిక్కుపడినను, చింతన చేయుడు చిన్మయుని. చింతల వంతల చిక్కుపడినను, చింతన చేయుడు చిన్మయుని. అంతటను నిండియుండు అప్రమత్తుడై, అంతటను నిండియుండు అప్రమత్తుడై. అంతయు నితడని అనుసరింపుడి, అవతార స్వరూపుడండి మన మెహరు. అందరును చేరరండి అర్చనకు, అవతార స్వరూపుడండి. రాముడో కృష్ణుడో రహీము క్రీస్తో, రాజులు నీతడు అన్నియుతానై. రాముడో కృష్ణుడో రహీము క్రీస్తో, రాజులు నీతడు అన్నియుతానై. రామచంద్ర మానస రంజకుడితడు, రామచంద్ర మానస రంజకుడితడు. రాగము మీరగా కొల్వరారయ్యా, అవతార స్వరూపుడండి మన మెహరు. అందరును చేరరండి అర్చనకు, అవతార స్వరూపుడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జయబాబా సత్యవాణి గారు చాలా చక్కగా మంచి పాటను వినిపించారు. ధన్యవాదాలు జయబాబా అండి. ఇప్పుడు జయంతి పాట పాడాలి. నెక్స్ట్ మెహర్మాయ్ గారు, శర్మ గారు రెడీగా ఉండాలి. చిన్న పాటలు పాడండి, అందరికీ అవకాశం వస్తుంది. జయబాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జయంతి వాయిస్ బ్రేక్ అవుతోంది, చూసుకో సిగ్నల్ చూసి. జై బాబా. వినిపిస్తుంది కానీ బ్రేక్ అవుతోంది. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ కీ జై. బయటకి ఎక్కడికైనా రా జయంతి, వాయిస్ బ్రేక్ అవుతుంది. జయంతి వినిపించట్లేదు. అక్క ఇప్పుడు బయటకి రా. జై బాబా. జై బాబా. జై బాబా పాడు. అవతార్ మెహర్ బాబా. అక్క బ్రేక్ అవుతుందా ఇంకా? అలాగే నిల్చో, కదలకుండా అలా పాడు. వినిపించట్లేదమ్మా. అక్క బ్రేక్ అవుతుంది, వాయిస్ బ్రేక్. నువ్వు ఇంకా వీధిలోకో పెరట్లోకో ఎక్కడికో వెళ్ళిరా తల్లి, వీధిలోకో పెరట్లోకో వెళ్ళు. వెళ్ళాను. హలో జై బాబా. జై బాబా అక్క అన్నది వినిపిస్తోంది. జయంతి నీ పాట వినిపించట్లేదు, నువ్వు మా ఇంటికి వచ్చేయి. అక్క ఒక్కసారి పాడతాను, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ తీసుకుంటాను. ఇంకా ఇప్పుడు బాగా వినిపిస్తోంది, ఇప్పుడు వినిపిస్తోంది. ఇలా పాడు, సర్లు కదపకు, నువ్వు కదలకు. జై బాబా.
చిన్నవాడు అరుదించి నేడు అవతారుడు చేరరాబోయి అసన్నిధిలోయి యుగ యుగమున వెలసిన వాడు అరుదించి నేడు అవతారుడితడు చేరగరాబోయి అసన్నిధి అవునోయి చేరగబోయి అసన్నిధి అవునోయి రాముడురా గోపాలుడు గౌతముడై వెలసిన వాడేరా రాముడు గోపాలుడు మరలరు దించే బాబగా ఉన్నది అతడేరా ఉర్విలో ఉన్నది అతడేరా ఇదే సత్యం యుగ యుగముల పోయి నిధ్యనోయి చేరగరాబోయి నిధి అవునోయి వీడకురా జతబాయకురా వీడకురా జతబాయకురా ఇను వీడని చెలికాడతడేరా శాశ్వతుడేరా ప్రేమకువరుడేరా ప్రేమిరా పరాపర సన్నిధి యుగ వాడు అవతారుడితడు నిధి అవునోయి చేరరాబోయి అసన్నిధి నిధి అవును చరణములే నెరనమ్ముముర మరువకురా చరణములే నెరనమ్ముమురా ఆ కమ్మని నామము మరువకురా ఇమ్మహియంతా శూన్యమేనురా నమ్మకురా నరుడా శాశ్వతుని చేరుము సోదరుడా అనంతుని శరణము కోరుము యుగ యుగమున వెలసిన వాడు అరుదించి నేడు అవతారుడితడు చేరగరాబోయి అసన్నిధి నిధి అవునోయి చేరగరాబోయి అసన్నిధి నిధి అవునోయి అవతార్ మెహర్ బాబా జై బాబా జయంతి జయంతి వినిపించింది కానీ కొంచెం బ్రేక్ అవుతూనే వినిపించింది కానీ పాట మంచి పాట పాడి వినిపించావు బ్రేక్ అయింది బాగా ఓకే జై బాబా చేరగరాబోయి ప్రభుని సన్నిధి చేరోయి ఉర్విలో లేరోయి అనేదో మొత్తానికి అర్థమైంది పాట అలా అలా అర్థమైంది బాబా అంతవరకే అర్థం చేశారు నాకైతే జై బాబా మంచి పాట వినిపించావు జై బాబా జయంతి ఇప్పుడు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారా శ్రీనివాస్ గారు ఓకే రెండు చెప్పండి నెక్స్ట్ మెహర్మాయి గారు శర్మ గారు రెడీగా ఉండాలి చిన్న పాటలతో రెడీగా ఉండండి జై బాబా అట్లాగే అట్లాగే ఇప్పుడు జయంతి పాడిన పాట చాలా చక్కగా హుషారుగా పాడింది కొంచెం ఇంకా వినిపించుంటే ఇంకా చాలా బాగుండేది మంచి హుషారైన పాట పాడి వినిపించింది జయంతి స్పెషల్ కంగ్రాట్స్ తనకి ఓకే తర్వాత ఈ మూడో ప్రశ్న జై బాబా జై బాబా జయంతి జై బాబా జై బాబా థ్యాంక్ యూ నా జై మొబైల్ బాబా ప్రాబ్లం అదే అదే అంటే నేనేమనుకున్నానంటే అది ఒక టైంలో మంచిగా వచ్చింది మాట్లాడుతున్నప్పుడు పాటకి ముందర ఆ టైంలోనే వాణి గారు స్నాక్స్ చేసుకుంటే బాగుండేదేమో అక్కడే కూర్చొని చదువుకుంటే పాడేదాన్ని అనిపిస్తుంది ఓకే జై బాబా సో ఈ రోజు మూడో ప్రశ్న బాబా మెహరాబాద్ లో ఏ తేదీన మొట్టమొదట కాలు మోపారు ఆ వెంటనే కొద్దిసేపు ఎక్కడ విశ్రమించారు ప్రశ్న మూడో ప్రశ్న ఈరోజు 2 మార్కుల ప్రశ్న బాబా మెహరాబాద్ లో ఏ తేదీన మొట్టమొదట కాలు మోపారు ఆ వెంటనే కొద్దిసేపు ఎక్కడ విశ్రమించారు ఇది 2 మార్కుల ప్రశ్న ఈ మూడో ప్రశ్న మళ్ళీ ఒకసారి బాబా మెహరాబాద్ లో ఏ తేదీన మొట్టమొదట కాలు మోపారు ఆ వెంటనే కొద్దిసేపు ఎక్కడ విశ్రమించారు బాబా మెహరాబాద్ లో
ఏ తేదీన మొట్టమొదట కాలు మోపారు? ఆ వెంటనే కొద్దిసేపు ఎక్కడ విశ్రమించారు? 4వ ప్రశ్న, ఇది 1 మార్క్ ప్రశ్న. బాబా సమాధి పైభాగం అది కట్టటం పూర్తయిన తర్వాత ఆ నిర్మాణాన్ని ఏమని పిలిచేవారు? ఆ సమాధి నిర్మాణాన్ని ఏమని పిలిచారు? అంటే అది ఇంకా కడుతూ ఉన్నారు ఆ టైంలో. ఆ పైన గోపురం ఉంటుంది కదా, దాన్ని కట్టిన తర్వాత ఆ నిర్మాణాన్ని ఏమని పిలిచేవారు? ఇంగ్లీష్ లో చెప్పాలండి ఇది. బాబా సమాధి పైభాగం కట్టడం పూర్తయిన తర్వాత ఆ సమాధి నిర్మాణాన్ని ఏమని పిలిచేవారు? ఇది 1 మార్క్ ప్రశ్న. అది దానికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ కూడా ఉందండి. అది నెక్స్ట్ వీక్ మనం ఆన్సర్ చెప్పుకునేటప్పుడు మాట్లాడుకోవచ్చు దాని గురించి. తర్వాత ఈ ప్రశ్న మళ్ళీ ఒకసారి 4వ ప్రశ్న. బాబా సమాధి పైభాగం కట్టడం పూర్తయిన తర్వాత ఆ నిర్మాణాన్ని, ఆ సమాధి నిర్మాణాన్ని ఏమని పిలిచేవారు? 1 మార్క్ ప్రశ్న ఇది. బాబా సమాధి పైభాగం కట్టడం పూర్తయిన తర్వాత ఆ సమాధి నిర్మాణాన్ని ఏమని పిలిచేవారు? అది 4వ ప్రశ్న. అందరూ రాసుకున్నారు కదండి? జై బాబా అండి. జై బాబా. ఓవర్ టు యు వాణి గారు. జై బాబా. జై బాబా అండి. శ్రీనివాస్ గారు ఎక్కడెక్కడ నుంచో వెతికిస్తున్నారు, మా దగ్గర ఎవరి దగ్గర బుక్స్ లేవు. జై బాబా, థ్యాంక్ యూ. ఇప్పుడు మెహర్ మాయ్ గారు రెడీగా పాట పాడాలి. నెక్స్ట్ శర్మ గారు, తర్వాత మాలతి ఆంటీ రెడీగా ఉండాలి. జై బాబా. మాయ ఆంటీ. జై బాబా. జై బాబా. అందరికి జై బాబా. హృదయ వేణలో మేటే మధుర స్మృతులను కలిపే మేరు నామ స్మరణ చేయరా, మేరు నామ స్మరణ చేయరా, మేరు మేరు స్మరణ చేయా, మదికి హాయి కలుగునోయి, మేరు మేరు స్మరణ చేయా, మదికి హాయి కలుగునోయి, అంతులేని ఆనందము, అంతులేని ఆనందము, పరమాత్ముని ప్రార్థించును, పరమాత్ముని ప్రార్థించును, మేరు మేరు స్మరణ చేయా, మదికి హాయి కలుగునోయి. కనిపించే లోకంలో ఏది శాశ్వతం, కనుమూస్తే మాయ జీవితం, కనిపించే లోకంలో ఏది శాశ్వతం, కనుమూస్తే మాయ లోకంలో, కరుణామయుడు విహరని కరయించండి, కరుణామయుడు మేరుని స్మరించండి, ఇది తరుణం శుభ తరుణం, ఆ మేరు మేరు స్మరణ చేయా, మదికి హాయి కలుగునోయి, మేరు మేరు స్మరణ చేయా, మదికి హాయి కలుగునోయి. కనులాలా గాంచరండి మేరు స్మన్నిది, కైవల్యము దొరకు పెన్నిది, కనులాలా గాంచరండి మేరు సన్నిధి,
తనివి తీరక దర్శించండి. ఇది తరుణం శుభ తరుణం మెహరు మెహరు మరణ చేయా మదికి హాయి కలుగునోయి. మెహరు మెహరు మరణ చేయా మదికి హాయి కలుగునోయి. మదికి హాయి కలుగునోయి. అవతార్ మెహర్ బాబా की जय. జయబాబా మాయ గారు చాలా చక్కగా మంచి పాటని పాడి వినిపించారు. ధన్యవాదాలు జయబాబా. ఇంకో విషయం ఏంటంటే అందరూ ఇప్పటి వరకు పాటలు పాడిన వాళ్ళందరూ కూడా రైటర్స్ పేరు ఒకసారి మెసేజ్ చేయండి గ్రూప్ లో. వీలైతే పాట పోస్ట్ చేయండి, రైటర్ పేరు కూడా చెప్పండి జయబాబా. చెన్నై శ్రీని రాశారు. ఓకే ఓకే, మన గ్రూప్ లో పోస్ట్ చేసేయండి ఇవి, పాట రైటర్ పేరు వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఓకే జయబాబా అండి అందరికి. ఇప్పుడు శర్మ గారు ఒక చిన్న పాట పాడాలి, నెక్స్ట్ మాలతి ఆంటీ రెడీగా ఉండాలి జయబాబా. ఆ తర్వాత శ్రీనివాస్ గారు క్వశ్చన్స్ చెప్తారు. జయబాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమని కులమని ప్రేమని మతమని ప్రేమని గుణమని ప్రేమావతారమని ప్రతి క్షణము పాడుకోని బాబా పరవశమున నన్నునే మరచిపోని. బాబా పరవశమున నన్నునే మరచిపోని. ప్రేమని కులమని ప్రేమని మతమని ప్రేమని గుణమని ప్రేమావతారమని ప్రతి క్షణము పాడుకోని బాబా పరవశమున నన్నునే మరచిపోని. బాబా పరవశమున నన్నునే మరచిపోని. నర నరమున బాబా అను నామమే జీవమై నాగళమున మెహర్ అను స్వరములే నిలయమై. నర నరమున బాబా అను నామమే జీవమై నాగళమున మెహర్ అను స్వరములే నిలయమై. నామమే రాగమే ప్రేమకు ఆహ్వానమై. నామమే రాగమే ప్రేమకు ఆహ్వానమై ప్రతి ఎదలో నిలిచిపోని బాబా ఎద ఎదలో పదిలమౌవని. బాబా ఎద ఎదలో పదిలమౌవని. ప్రేమని కులమని ప్రేమని మతమని ప్రేమని గుణమని ప్రేమావతారమని ప్రతి క్షణము పాడుకోని బాబా పరవశమున నన్నునే మరచిపోని. త్రిభువన పరిపాలక సేవిత ప్రియతమ నిరతముని స్మరణయే కోరుతా దైవమా. త్రిభువనని పరిపాలక సేవిత ప్రియతమ నిరతముని స్మరణయే కోరుతా దైవమా. సర్వమై కాచుమా సాన్నిధ్యము చేర్చుమా. సర్వమై కాచుమా సాన్నిధ్యము చేర్చుమా. సాకార మెహరు బాబా అవతార మెహరు బాబా. బాబా అవతార మెహరు బాబా. ప్రేమని కులమని ప్రేమని మతమని ప్రేమని గుణమని ప్రేమావతారమని ప్రతి క్షణము పాడుకోని బాబా పరవశమున నన్నునే మరచిపోని. బాబా పరవశమున నన్నునే మరచిపోని. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ జై బాబా. జయబాబా శర్మ గారు మంచి పాటని పాడి వినిపించారు. ఇది డి శ్రీనివాస్ గారి పాట. జయబాబా అండి, థ్యాంక్ యూ.
ఇప్పుడు మాలతి ఆంటీ ఒక పాట పాడతారు. నెక్స్ట్ శ్రీనివాస్ గారు 2 క్వశ్చన్స్ చెప్పడానికి రెడీగా ఉండాలి. తర్వాత పార్వతి యొక్క స్పీచ్ కి రెడీగా ఉండాలి. జై బాబా. మాలతి గారు జై బాబా అండి. ముందుగా బాబాకి జై బాబాలు చెప్తున్నాను, క్షమించమని కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను. అవతార్ బాబా నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. సర్వాత్మ నీ ప్రేమ ఇసుమంత ప్రసరించి, సర్వాత్మ నీ ప్రేమ ఇసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా. నీదు సన్నిధి చేర్చుమా. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. తొలి నిన్ను చూశాను, నీ ప్రేమ కోరాను. తొలి నిన్ను చూశాను, నీ ప్రేమ కోరాను. హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను. హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను. పరవశమున హృదిని పొంగిపోయిన వేళ, పరవశమున హృదిని పొంగిపోయిన వేళ మాయలో త్రోసిందిలే మనసు మళ్ళించిందిలే. మనిషివని తెలిపిందిలే నన్ను అహములో ముంచిందిలే. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. మెహరు మాటలలోనా మెహరు పాటలలోనా, మెహరు మాటలలోనా మెహరు పాటలలోనా ఇహము మరిపించేది ప్రేమలో ముంచేది. మహిమేదో ఉన్నదని అనుభవించిన నేను, మహిమేదో ఉన్నదని అనుభవించిన నేను మౌనిగా మనలేనయా. మనసు నను మననీదయా, కోరికిది అనుకోకయా. నా ప్రార్థనిది వినరావయా. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. సర్వాత్మ నీ ప్రేమ ఇసుమంత ప్రసరించి, సర్వాత్మ నీ ప్రేమ ఇసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా. నీదు సన్నిధి చేర్చుమా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇది శ్రీనివాసరావు గారి పాట అండి. జై బాబా అండి. చాలా చాలా చక్కగా పాడి వినిపించారు జై బాబా ఆంటీ. ధన్యవాదాలు, మంచి పాట పాడారు జై బాబా. ఇప్పుడు శ్రీనివాస్ గారు జై బాబా అండి. శ్రీనివాస్ గారు జై బాబా.
జయబాబా అండి. ఇప్పుడు రెండు మళ్ళీ క్వశ్చన్స్ చెప్పేయండి. నెక్స్ట్ పార్వతి అక్క రెడీగా ఉండాలి. జయబాబా అండి. అట్లాగేనండి, అట్లాగే జయబాబా అండి. ఇది 5వ ప్రశ్న ఈరోజు, 2 మార్క్స్ ప్రశ్న. భగవద్గీతలో చెప్పబడిన విధంలో యోగాలలోకెల్లా అత్యున్నతమైన యోగం ఏది? దాన్ని సులభంగా ఆచరించే విధానాన్ని ఏ సందేశంలో తన ప్రేమికులకు బాబా అందించారు? భగవద్గీతలో చెప్పబడిన విధంలో యోగాలలోకెల్లా అత్యున్నతమైన యోగం ఏది? దాన్ని సులభంగా ఆచరించే విధానాన్ని ఏ సందేశంలో తన ప్రేమికులకు బాబా అందించారు? ప్రశ్న మళ్ళీ ఒకసారి. భగవద్గీతలో చెప్పబడిన విధంలో యోగాలలోకెల్లా అత్యున్నతమైన యోగం ఏది? దాన్ని సులభంగా ఆచరించే విధానాన్ని ఏ సందేశంలో తన ప్రేమికులకు బాబా అందించారు? ఇది 2 మార్క్స్ ప్రశ్న. ఇంకొకసారి రిపీట్ చేయండి. ఓకే. భగవద్గీతలో చెప్పబడిన విధంలో యోగాలలోకెల్లా అత్యున్నతమైన యోగం ఏది? దాన్ని సులభంగా ఆచరించే విధానాన్ని ఏ సందేశంలో తన ప్రేమికులకు బాబా అందించారు? ఇంకొకసారి మళ్ళీ చదువుతాను ఈ ప్రశ్న. భగవద్గీతలో చెప్పబడిన విధంలో యోగాలలోకెల్లా అత్యున్నతమైన యోగం ఏది? దాన్ని సులభంగా ఆచరించే విధానాన్ని ఏ సందేశంలో తన ప్రేమికులకు బాబా అందించారు? 2 మార్క్స్ ప్రశ్న ఇది. తర్వాత 6వ ప్రశ్న, ఇది 1 మార్కుకి. 6వ జ్ఞాన భూమిక యందు కూడా మనతోనే ఉండేడి దుర్గుణం పేరు ఏమిటి? 6వ జ్ఞాన భూమిక యందు కూడా మనతోనే ఉండేడి దుర్గుణం పేరు ఏమిటి? ప్రశ్న మళ్ళీ ఒకసారి. 6వ జ్ఞాన భూమిక యందు కూడా మనతోనే ఉండేడి దుర్గుణం పేరు ఏమిటి? 6వ ప్రశ్న మళ్ళీ ఒకసారి, లాస్ట్ టైం. 6వ జ్ఞాన భూమిక యందు కూడా మనతోనే ఉండేడి దుర్గుణం పేరు ఏమిటి? ఇది 1 మార్క్ ప్రశ్న. జయబాబా అండి, అందరు రాసుకున్నారు కదా? మళ్ళీ ఎవరికైనా రిపీట్ చేయాలంటే చెప్పండి ఒకసారి. ఓకే జయబాబా, అందరు రాసుకున్నట్లున్నారు. ఓవర్ టు యు వాణి గారు. జయబాబా. జయబాబా అండి. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు పార్వతి అక్క చెప్పాం స్పీచ్. జయబాబా అక్క. జయబాబా అక్క. పార్వతి అక్క. జయబాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा